గ్రామాలలో సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వినూత్న కార్యక్రమం చేపట్టారని బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం మినగల్లు గ్రామంలో 1 month 1 village 4 visits అనే కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఒక గ్రామంలో మండలంలోని అందరూ అధికారులు 4 సార్లు ఆ గ్రామానికి విచ్చేస్తారని, ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే అధికారులు త్వరితగతిన పరిష్కరిస్తారన్నారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది ఖచ్చితంగా మరో చెప్తారు. ఇది ఈ మాకు ఇచ్చేసేయండి. వచ్చిన తీసుకుని 4 visits. ఈ 4 visits కూడా జాయింట్ కలెక్టర్ గారి అబ్జర్వేషన్లో ఒక ఊళ్ళో ఉన్న రెవెన్యూ సమస్యలన్నీ 1 monthలో సాల్వ్ చేయాలి. ఈ 1 monthలో సాల్వ్ చేయడం కోసంగా మండలాలకు సంబంధించిన సిబ్బంది అంతా వచ్చి ఈ నెల రోజుల్లో మన ఊళ్ళో ఉండి మన పొలాలకు సంబంధించి ఆధార్ అప్డేషన్ లేకపోయినా, ఫోన్ నెంబర్ అప్డేషన్ లేకపోయినా, సర్వే నెంబర్ మిస్టేక్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఓకేనా, పాస్బుక్ రాకపోయినా కూడా ఏ సమస్య ఉన్నా కూడా అధికారులు మన ఊరికి వచ్చి మన ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసంగానే ఇటువంటి పథకం ప్రవేశపెట్టినటువంటి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ద్వారా మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఎంఆర్ఓ గారు మన ఊరికి వచ్చి మన సమస్యల కోసంగా వచ్చారు. సో ప్రతి ఒక్కరు ఈరోజు ఒక మీటింగు, నెక్స్ట్ మీటింగు 13వ తారీఖు, 20వ తారీఖు, 27వ తారీఖు ఉన్నది. సో మీరు అందరూ వచ్చి ఇప్పుడు ఈ మీటింగ్లో కానీ నెక్స్ట్ మీటింగ్లో సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ 1 month లోపల మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి సార్లు అందరూ ఇక్కడికి వచ్చినారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన ఊరికి వచ్చినప్పుడే మనం సాల్వ్ చేసుకోవాలి, కానీ మనం అక్కడ బుచ్చిరెడ్డిపాళెం పోయేసి అక్కడ తిరిగి చేయలేదని మనలో లోపాలు పెట్టుకొని ఇంకోరిని బ్లేమ్ చేయడం అనేది తప్పు. ఓకేనా, మండలాఫీస్ స్టాఫ్ మొత్తం ఇక్కడికి వచ్చి కూర్చోన్నారు. ఒక్కొక్కరు కూడా రాకుండా వెళ్ళిపోతా ఉన్నారు. ఓకేనా, మన కోసం మన ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసంగా ఇక్కడికి కూర్చున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని వాళ్ళకున్న సమస్యల్ని సాల్వ్ చేసుకోవాల్సిందిగా నా మినగల ప్రజలందరినీ నేను వేడుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఎంఆర్ఓ గారికి మరియు మన ఆర్ఏ మేడం గారికి, మన డీటీ సార్ గారికి, ఆర్ఎస్ డీటీ సార్ గారికి, మన సర్పంచ్ గారికి, మన విఆర్ఓ గారికి అందరిన పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ. మండల రెవెన్యూ అధికారి అయినటువంటి అంబటి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఆర్ఐ గారికి, డిటి గారికి, మిగతా సిబ్బందికి, రైతు సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా వ్యవసాయ శాఖ నుంచి నేను తెలియజేసేది ఏంటంటే, ఆల్రెడీ మనం 3 doses అయితే యూరియా డిస్ట్రిబ్యూషన్ చేసేసాము. ఇంకా కొంతమంది వర్షానికి దెబ్బతిన్న వాటికి 4వ డోసు కూడా మనం ఇస్తున్నాం. ఇబ్బంది లేదు, కావాల్సినట్టు తీసుకోండి. మనకి ఇప్పుడు కూడా యాజ్ అన్నో 124 tons మెట్రిక్ టన్స్ మనకి ఆల్రెడీ ఉంది డిస్ట్రిబ్యూషన్కి రెడీగా. తర్వాత వచ్చి మనం ఈ పండుగ లోపల ఒక 100 టన్నులు రిక్వైర్మెంట్ ఇచ్చున్నాము. పండుగ లోపల ఆల్రెడీ మన ఇచ్చిన అసైన్మెంట్ అయితే మనకి ఇచ్చేసారు. 1600 మెట్రిక్ టన్నులు పెట్టాము. 1600 కూడా దాటిపోయి 1800 దాకా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా 200 టన్నులు కూడా మనం డిస్ట్రిబ్యూషన్లో పెడుతున్నాం. తర్వాత వచ్చి మనకి ఎలుకల డ్యామేజ్ ఎక్కువగా ఉంది. ఆ బ్రోమోడైల్ని కూడా ఈరోజు ఈవినింగ్ అన్ని రైతు సేవా కేంద్రాలకి పంపించడం జరుగుతుంది. మనకి ఒక 40 kg బ్రోమోడైల్ వచ్చింది. ప్రతి ఎకరానికి మనం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. అది కూడా 2 బిడ్డలు ఇస్తాం. మీరు ఇప్పుడు పెట్టండి, తర్వాత నిండు కరుపు మీద కూడా పెట్టండి.
2 సార్లుగా వాడుకోండి దాన్ని. అప్పుడు మనకి బాగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ ఎలుకల వల్ల కూడా మనకి పంట దిగుబడిలో 10 నుంచి 15% కూడా తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి. తర్వాత వచ్చి జింక్ సల్ఫేట్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. మనకి మట్టి పరీక్ష చేసుకున్న వాళ్ళకి మనం ఆ జింక్ కూడా 100% సబ్సిడీతో మీకు ఇవ్వబోతున్నాం. ఇవి 2 మనం ముఖ్యంగా. తర్వాత వచ్చి అన్నదాత స్కీమ్ అని 2 అర్జీలు రావడం జరిగింది. అవి పోర్టల్ మనం ఓపెన్ చేస్తానే మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చి ఒక 4 పేర్లే ఉన్నాయి మనకి ఇక్కడ అన్నదాత స్కీమ్ కానీ పీఎం కిసాన్ కానీ పడినవి. ఎందుకంటే వాళ్ళు ఎన్పిసి చేసుకోవటం చింతపంటి కృష్ణం ఒకటి, తర్వాత వచ్చి జల్లిల్లా పెద్ద నరసింహ, ఈ 2 ఎన్పిసి కాలంలో మనకి అమౌంట్ పడటం. ఇది ప్రధానంగా మన వ్యవసాయ శాఖ నుంచి ఉన్నది. తర్వాత వచ్చి మనకు ఒక యూనిక్ నెంబర్ జనరేట్ చేసేదానికి మీకు పొలాలు ఉండే వాళ్ళందరికీ కూడా మీరు 3 ఓటీపీలతో మీకు చేస్తున్నారు. అది కంపల్సరీ చేసుకుంటేనే రాబోయే ఇన్స్టాల్మెంట్ మనకి ప్రధానమంత్రి గారు వేసే ఇన్స్టాల్మెంట్లు పడతాయి. ఆ నెంబర్ ఉన్న వాళ్ళకే పడుతుంది. అంటే గతంలో మనం ఈకేవైసీ చేసుకుంటే ఎట్లయితే పడుతున్నాయో అట్లా ఈ నెంబర్ కూడా జనరేట్ చేసి ఇవ్వాలి మీకు అందరూ కూడా. మనం 72% చేస్తాం మన మండల పరిధిలో, ఇంకొక 28% మనం చేయాల్సి వస్తుంది మండల పరిధిలో. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసుకోవడం యొక్క ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆయన యొక్క మెదడులోంచి పుట్టిన ఆలోచన ఇది. అంటే 1 month 1 village 4 visits. 1 నెల 1 గ్రామం 4 సార్లు ఆ గ్రామంలో పర్యటించడం. మండల స్థాయి అధికారులందరూ ఈ 1 నెలలో ఆ గ్రామంలో 4 సార్లు పర్యటించి ఆ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో, అంటే నాట్ ఓన్లీ రెవెన్యూ, ఆల్ సమస్యలు, అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ, పోలీస్ శాఖకు సంబంధించింది కానీ, ఎంపీడీఓ అంటే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కానీ, ఇంకేదైనా వెటర్నరీ కానీ, ఇంకేదైనా ఇంకా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా, అంటే ఇప్పుడు ఇందాకే ఒకటి చెప్పారు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా మీరు మొదటి వారంలో అర్జీలు తీసుకోండి, 2వ వారంలో వాటిని పరిశీలించండి. లాస్ట్ ఆ ఊర్లో ఏదైతే 4వ గ్రామ సభ జరుగుతుందో ఆ రోజుకి వాటన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా, అంటే నెల్లూరు జిల్లాలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఎందుకంటే కలెక్టర్ గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఏ జిల్లాలో కూడా ఈ కార్యక్రమం లేదు. అందులో భాగంగా ఈ రోజు మొదటి గ్రామ సభ అంటే 6వ తారీఖున ఈ రోజు మొట్టమొదటిసారి, అంటే ఫస్ట్ టైం మీ ఊరికి రావడం జరిగింది. అదేవిధంగా మీ గ్రామంలో తర్వాత 13వ తారీఖు, అదేవిధంగా 20వ తారీఖు, అదేవిధంగా 27వ తారీఖు కూడా ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఈ గ్రామంలో ఏ సమస్యలు, రెవెన్యూ సంబంధించి కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ అలాంటి సమస్యలు ఉంటే అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొని వస్తే ఒకవేళ మేము ఇక్కడే చేయగలిగిన సమస్యలు అయితే అక్కడే పరిష్కారం చేస్తారు. అదేవిధంగా లేదు వాటిని కొంచెం సర్వేకి సంబంధించి సర్వే చేయాల్సి సర్వే చేయించి నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ చేపిస్తాము. అదేవిధంగా ఇంకా కూడా జటిలమైన సమస్య కానైతే అది ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి వాటిని ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ మినగల్లు గ్రామ ప్రజలందరికీ నా యొక్క ప్రధాన విజ్ఞప్తి ఏంటంటే, అధికారులందరూ మీ ఊరికే వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఎక్కడో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ, లేదంటే పోలీస్ స్టేషన్ చుట్టూ, లేదంటే అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా మీ ఊరికే వస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా సమస్యలు కానీ ఉంటే మాకు అర్జీ రూపంలో అన్నీ ఇవ్వండి. వాటన్నింటినీ మేము తీసుకొని వాటిని ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మా లెవెల్లో పరిష్కారం రాని ఆర్డీఓ మేడము లేదంటే జేసీ గారు, గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం 3 గంటలు పెట్టుకున్నాము ఈ కార్యక్రమాన్ని. కానీ మార్నింగ్ అందరూ కూడా వచ్చారని చెప్పారు. అంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క గ్రామ ప్రజలకి, అదేవిధంగా సర్పంచ్ గారికి, ఈ గ్రామ స్థాయి నాయకులందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని